వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 38వ శ్లోకం నంబర్ 38. తచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. తాత్పర్యం: యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా? ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోడా? విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి అది దాని సహజ గుణం. భగవంతుడు సర్వపరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలములాగానే పరిపూర్ణంగా విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము కార్యసిద్ధి రెండు రంగాలలో ఉంటుంది. ఒకటి భౌతికమైనది మరియు రెండవది ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అని అనుకునేవారు భౌతిక ప్రయాసలను విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ ఇటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి కూడా లేకుండా అయిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘం మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘం తన గుంపు నుండి విడిపోతే అది నిరర్ధకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు. దాని బరువుని పెంచుకుని వర్షంగా కురిపించేదిగా కూడా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: డస్ నాట్ సచ్ ఎ పర్సన్ హూ డీవియేట్స్ ఫ్రమ్ యోగ్ get deprived of both material and spiritual success, O mighty armed Krishna, and perish like a broken cloud with no position in either sphere? The desire to attain success is natural to Jiva. It comes from being a part of God, who is all perfect, and hence the soul too wishes to be perfect and successful like its source, that is God. Success can be attained in two realms, material and spiritual. Those who consider the world to be a source of happiness strive for material advancement, and those who consider spiritual wealth to be the real treasure worthy of possessing strive for it by rejecting material endeavors. However, if such spiritualists fail in their attempt, they are apparently left with neither spiritual nor material assets. Thinking in this manner, Arjuna asks whether their position is like that of a broken cloud. A cloud which breaks away from the group of clouds becomes worthless. It neither offers sufficient shade, nor does it increase its weight and become rain-bearing. It merely blows in the wind and perishes like a non-entity in the sky. Arjuna asks whether the unsuccessful yogi suffers a similar fate with no position in any sphere. Om Namo Bhagavate Vasudevaya.